మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని రోజు ప్రార్థిస్తున్నాను. ఈరోజు మనం కెరటం నా ఆదర్శం, లేచి పడుతుందని కాదు, పడినా తిరిగి లేస్తుంది అని. ఎంత బాగుందండి. ఇతరుల గురించి చెప్పేవాళ్ళు నీ గురించి కూడా ఇతరులకు చెప్తారు. ఇది కరెక్ట్ అండి. ఎవరైనా మన దగ్గరికి వచ్చి ఎవరి గురించి అయినా చెప్పారనుకోండి, ఆబ్వియస్లీ మన గురించి కూడా వేరే వాళ్ళకి చెప్తారు. అది మనం తెలుసుకుంటే కనుక జాగ్రత్త పడవచ్చు అనమాట. నెక్స్ట్, సహాయం చేస్తే మర్చిపో, సహాయం పొందితే గుర్తుంచుకో. అన్నిటికన్నా ముందు నాది సాయిస్ కిచెన్ డి విజయ. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్, లైక్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. క్లిక్ చేసిన వెంటనే నేను పెట్టే వీడియోస్ అన్ని ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వచ్చేస్తాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నేను సండే కదండి, చేపల పులుసు, చేపల ఫ్రై చేశాను. ఎలా చేశానో చూద్దాం పదండి. ఓకే, చేపల పులుసు, చేపల ఫ్రై ఎంతో అందంగా కనిపిస్తుంది కదా వండేసిన తర్వాత. ఈ టేస్ట్ కూడా అంతే అందంగా ఉందండి. వీటిని ఎలా ప్రిపేర్ చేశానో ఈ ప్రిపరేషన్ అంతా మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, నాది సాయిస్ కిచెన్ డి విజయ. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్, లైక్. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ నేను ఫిష్ కర్రీ ఫ్రై చేస్తున్నాను. ఫిష్ ఫ్రైకి అందులో ఏ ముక్కలు తీసుకోవాలంటే ఇలా పల్చగా ఉన్న ముక్కలు తీసుకోవాలండి. వీటిని ఇలా ఈ ముక్కలు తీసుకోవాలి. మీకు చూపిస్తాను ఇదంతా వాష్ అయిన తర్వాత. పులుసు కర్రీకి ఏమో కొంచెం లావుగా ఉన్న ముక్కలు, ఫ్రైకి పలుచగా ఉన్న ముక్కలు. దీన్ని బాగా మనం సాల్ట్, పసుపు వేసుకుని బాగా కడుక్కోవాలి. దీని మీద అంతా వేసుకుని బాగా ఇట్లా పిసికేసి దాన్ని ఇట్లా చేసేసి కడిగిన తర్వాత మీకు మ్యారినేషన్ వండటం అంతా చూపిస్తాను. ఆ ఫిష్ శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మనము ఫిష్ మీద, ఈ ముక్కల మీద, ఫిష్ మీద కాదు, ఫిష్ ముక్కల మీద, ఇది ఫ్రైకి అండి. ఇట్లా కొంచెం మనము దీన్ని ఏమంటారు ఏమో, లావు ముక్కల్ని తీసుకోవాలి ఫ్రైకి. పులుసుకేమో ఇట్లా తోక, దాని తలకాయ, ఇట్లా లావు ముక్కలు, ఇలా పల్చటి ముక్కలు తీసుకోవాలి. దాంట్లో కూడా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో మనం కొద్దిగా ధనియాల పొడి, రెండిట్లో ఈక్వల్గా వేస్తున్నాను నేను, ఎందుకంటే రెండు ముక్కలు ఈక్వల్గా ఉన్నాయి. ఫ్రైకి పులుసుకి ఒకటే మసాలా. సాల్ట్, ఈ ముక్కల్లో సాల్ట్ చాలా తక్కువ పడుతుందండి, చూసుకుని వేసుకోండి. దీంట్లో 1.5 టీ స్పూన్, ఎందుకంటే పులుసు కాబట్టి. గరం మసాలా పొడి, పొల్లన్న అయిపోయింది కొట్టుకోవాలి. జీలకర్ర, జీలకర్ర కాదండి, జీలకర్ర పొడి. లాస్ట్గా కారం, కారం, సాల్ట్. ఇది సాల్ట్, కారం కూడా ఈ ఫ్రై ముక్కల్లో కొంచెం తక్కువగా వేసుకోవాలి మనం. వీటిల్లో కొంచెం పులుసులోకి కొంచెం ఎక్కువ వేసుకోవాలి, 2 స్పూన్స్ వేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మీకు 2 వెరైటీస్ చూపిస్తున్నాను అనమాట. ఇట్లా బాగా ముందు ఇట్లా కలిపేసుకుని ఇదంతా బాగా మిక్స్ అయిపోవాలి. మనకి బాగా మిక్స్ అయిపోయిన తర్వాత దీంట్లోనే మనం ఈ పేస్ట్లో మనం ఒక చెక్క నిమ్మకాయ,
బాగా ఇట్లా కలిపేసుకోవాలి. కలిపేసుకుని ఈ ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా, వీటన్నిటికీ ఇలాగా పేస్ట్ బాగా పట్టాలి. ఇవన్నీ బాగా పట్టిన తర్వాత బాగా పట్టించుకోవాలండి. ఒక 1 అవర్ నానాలి. ఇది బాగా ఈ ఫ్రైకి ఇది 1 అవర్ నానాలి. దీన్ని పక్కకు పెట్టేసుకుని మనం ఇప్పుడు నా నుంచి కొన్ని అరుపులు వస్తాయి మీకు, కొంచెము ఏమో నిట్టూర్పులు వస్తూ ఉంటాయండి. బాగా పట్టించుకోవాలి. దీని అంతటి బాగా పట్టించుకోవాలి. ఇది పట్టించుకొని దీన్ని కూడా మనం ఓ పక్కకు పెట్టేసుకోవాలి. కారం, ఉప్పు, పసుపు, సాల్ట్, ధనియాల పొడి, గరం మసాలా అంతా పట్టించేసుకుని దీన్ని కూడా పక్కకు పెట్టేసుకుని దీంట్లోకి చింతపండు, ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకోవాలి. మిగతా ప్రొసీజర్ అంతా చూపిస్తాను. హాయ్ అండి, మనం ఫిష్ మ్యారినేట్ చేసుకున్నాం కదా, 1 గంట అవుతుంది. దాన్ని మనం ఫ్రై చేసుకున్నాం. షాలో ఫ్రై అండి ఇది. పెనం పెట్టుకుని పెనం కాలిన తర్వాత పెనం కాలాలి బాగా. ఇది డీప్ ఫ్రై కాదు, షాలో ఫ్రై. ఇలా పెనం మీద ఆయిల్ వేసుకుని టూ 3 పీసెస్ 4 పీసెస్ దాకా పడతాయి. దీన్ని మళ్ళీ ఇలా ఆయిల్ వేసుకొని మనం కవర్ పెట్టుకుని వాటిని వేగనివ్వాలి. అట్ల కడుకోవచ్చు. వీటిని ఇంకా వేగాలి. వేగకుండా కలిపామనుకోండి విడిపోతాయి అన్నమాట. ఇంకొంచెం వేగనిద్దాం. ఓకే అండి, టర్న్ చేసుకున్నాం. ఇట్లా మనం టర్న్ చేసుకుని మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. మూత పెట్టుకుని 5 మినిట్స్ ఓకే అండి. అవి రెండోసారి అయిపోయినాయి. ఫస్ట్ టైం తీసుకుని ప్లేట్లో పెట్టేసుకున్నాను. రెండోసారి కూడా అయిపోయినాయి. వాటిని అలాగా గార్నిష్ చేసుకుని ఉల్లికాడలు కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవటమే ప్లేట్లో పెట్టుకుని.
ఓకే అండి, నెక్స్ట్ మనము ఇప్పుడు చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. చేపల పులుసుకి అలా వెడల్పుపాటి గిన్నె తీసుకోవాలి. ఇట్లా ఇది చేపల గిన్నె. ఇది మనం దీంట్లో ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి, ఫిష్ పులుసు కదా. ఆయిల్ వేసుకొని మనం పచ్చిమిరపకాయలు అట్లా నాటు పెట్టుకోవాలి, మధ్యలో పచ్చిమిరపకాయలు. కరివేపాకు, ఆనియన్ చాపర్లో వేసుకుని చాలా సన్నగా కోసుకోవాలండి ఉల్లిపాయలు. బాగా మనకి ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటా ప్యూరీ చేసుకోవాలి. టమాటా ప్యూరీ కూడా బాగా మగ్గాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టమాటా ప్యూరీ వేసుకుని మగ్గించుకొని ఈ బాగా టమాటాలు ఉల్లిపాయలు బాగా మనకి ఆయిల్ తేలేదాకా వేగాలి. ఈ బాగా వేగి ఆయిల్ వేసింది. ఇప్పుడు మనం దీంట్లో ఫిష్ వేసేస్తున్నాం. ఈ ఫిష్ ఇలా వేసేసుకుని ఒకటొకటి వేసుకునేటప్పుడు మనం గరిటతో ఇలా తిప్పుకున్నాం అనుకోండి, అన్నీ కలుసుకోవన్నమాట. కొంచెం దూరం దూరంగా మగ్గుతాయి. ఇదొక టెక్నిక్. దీనికి చిన్నప్పుడు మా నాయనమ్మ దగ్గర చూసి నేర్చుకున్నాను. పడిపోతుంది. నేను చెప్పాను కదా అరుస్తాననేసి. వంటలు చేసేటప్పుడే కాదు కానీ ఏ తప్పుడు వచ్చినా కానీ అరుస్తూనే ఉంటాను. భయం 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 భయం. ఇట్లా ఇలా కాసేపు తిరగబార్లో తిప్పుకుంటూ ఉండాలి. ఇవి కాసేపు మగ్గాలి. అదేంటంటారు, వాటిలో ఉన్న పచ్చి వాసన అంతా పోయేదాకా మగ్గాలి.
ఈ కొంచెం ఈ ఉల్లికాడలు ఉంటాయి కదండి, ఇట్లా పైన జల్లుకోవాలి. ఇట్లని ఆ ఫ్లేవర్ అంతా పడుతుంది అనమాట మనకి ఉల్లికాడలు. మళ్ళీ మూత పెట్టుకుని ఓకే అండి. ఇవి గరిటెతోటి ఇట్లా మధ్యలోకి పెట్టి ఒకదానికి ఒకటి కదలకుండా గరిటెతోటి వీటిని ఇలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. తర్వాత మనం అది బాగా వేగిన సౌండ్ వస్తుంది మనకి, పచ్చివాసన కూడా పోయింది. దీంట్లో మనం నిమ్మకాయ సైజంత చింతపండు నానబెట్టుకుని పులుసు పిండేసుకుని ఆ పులుసుతోటి ఇట్లా గిన్నె వెడల్పుతుందనుకోండి, మనకి ఇలా కలుపుకోవడం చాలా ఈజీ అయిపోద్ది అనమాట. ఏ ముక్క విడిపోదు అసలు మనకి. దీంట్లో కమ్మదనం రావాలంటే మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. చాలా కొంచెం అండి, చిన్న బెల్లం ముక్క ఇట్లా మనం వేసేసుకున్నాం అనుకోండి, ఆ పులుపుకి తీపి తగిలి కొంచెం మనకి కమ్మగా ఉంటుంది అనమాట. దీంట్లో లాస్ట్లో మెంతి పొడి కూడా వేసుకోవచ్చు. మెంతులు వేపేస్తాను నేను ఆల్రెడీ. మెంతులు ముందే వేపేసేసి ఆ మసాలాలో కలిపేస్తాను. చేదొస్తుంది మనసు, నేను ఇప్పుడు వేయను లాస్ట్లో. అలా వేసుకోలేని వాళ్ళు ఏం చేయాలంటే మెంతులు వేపేసుకుని మెంతుల్ని పొడి చేసుకుని కలుపుకున్నా ఇది చాలా టేస్టీగా ఉంటుంది పులుసు. ఇది మా రాజమండ్రి సైడ్ పులుసు అన్నమాట. ఇది అయిపోయిందండి. ఫైనల్గా దీని మీద మనం ఇట్లా చక్కగా కొత్తిమీర వేసుకుని, అన్నీ సరిపోయినాయి అంట, టేస్ట్ చూసి చెప్పారు, బాగుందంట. అలా కట్టేసుకొని స్టవ్ మనం డిష్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవటమే.